కర్త కర్మ క్రియ. పావులూరి సతీష్ బాబు గారు ఎవరైతే ఎంతో శ్రమకు వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఈ పుస్తకం రచించారో వారికి, అలాగే ఇక్కడే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది ఈ ప్రాంత ప్రజల మరి మన్నలను పొంది నా కవి రచయిత మరి రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు హెడ్ మాస్టర్ గారు చంద్రమౌళి రామనాథ శర్మ గారికి, పోలూరు నరసింహారావు గారికి, మీ అందరికీ విద్యార్థులందరికీ కూడా నా శుభాభినందనలు. చాలా మంది సినిమా కథలు రాయొచ్చు, సినిమా పాటలు రాయొచ్చు, నవలలు రాయొచ్చు. అవన్నీ కూడా ఒక మనిషి ఒక చోట కూర్చొని కదలకుండా మనసుతో పెన్నుతో మాత్రమే రాయగలరు. కానీ ఇలాంటి పుస్తకాలు రాయాలి అంటే అనేక విషయాలు సేకరణ చేయాలి. ఏనాడో ఫోటోలు ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఇవన్నీ కూడా సేకరించడం అనేది చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన పని. ఇంకొకటి ఏంటంటే ఈ పుస్తకాన్ని రాస్తే దీన్ని కొని ఆయనకు వచ్చే డబ్బులేం లేవు. కేవలం ఈ ప్రాంత వాసిగా ఇక్కడ జరిగిన ఒక చరిత్రను భవిష్యత్ తరాలకి అందించాలన్న ఒక ఆలోచన మేరే ఈ పుస్తకం రాయటం జరిగింది తప్పితే ఇందులో ఆర్థికంగా ఆయన ఏదో సంపాదించేది కానీ ఆయన లబ్ధి పొందేది కానీ ఏమీ లేదు. ఇంకా ఎంతో కొంత 500 బుక్స్ ప్రింట్ చేపిస్తే మరి నష్టపోవడం తప్పితే ఆయనకు వచ్చేది లేదు. చాలా మంది అంటారు ఎందుకు ఈ చరిత్ర, సాంఘిక శాస్త్రం, మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథ్స్ చదువుకుంటే సరిపోదు కదా. ఈ ఇంగ్లీషు, తెలుగు, ఇంగ్లీష్ అంటే తప్పదు, తెలుగు ఎందుకు, మరి సోషల్ స్టడీస్ ఎందుకు అంటారు. ప్రతి దానికి కూడా ఒక అర్థం పరమార్థం ఉంటుంది. చరిత్ర అనేది మనిషి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, కోతి నుంచి మనిషి వచ్చాడు అని చెప్పేసి అంటున్నారు. మరి చరిత్రకారులు అనేక వాటికి ఉదాహరణలు చూపిస్తూ ఇచ్చేస్తూ వచ్చారు. ఏ మనిషి కూడా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది మనం ఈరోజు ఒక వ్యవసాయ కుటుంబం నుంచో, ఒక రైతు కుటుంబం, రైతు కూలీగానో, మరి సామాజికంగా అనేక పనుల్లో పని చేసుకుంటూ కార్మికుడిగా, కర్షకుడిగా మన కుటుంబాలలోంచి మనం అందరం ఈరోజు చదువుకున్నాం. మనం ఎంత గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా చరిత్రని మర్చిపోకూడదు. మీరు మీ ప్రతిభ, మీ అదృష్టం కలిసి వస్తే మీలో అనేక మంది ఎంతో ఉన్నత స్థానాల్లోకి ఎదగచ్చు. కానీ ఎప్పుడు కూడా మన కుటుంబం, నేపథ్యం, మన ప్రాంతం, మనం ఎక్కడ చదువుకున్నాం, మన గురువు, ఇవన్నీ కూడా మర్చిపోకూడదు అన్నమాట. మర్చిపోయిన రోజు మనం ఒక రకమైన అహంకారపూరితమైన ధోరణిలోకి వెళ్ళినట్టే. మనం ఎక్కడానికి సపోర్ట్ చేసిన ప్రతి మెట్టు మనం ఎక్కేసాం కదా, కింద మెట్టుతో మనకు పని ఏముందనుకుంటే ఒక్కో రోజు దిగటానికి కూడా మెట్లు అవసరం అవుతాయనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్క పుస్తకమే కాదు, రచయిత గతంలో కూడా 4 పుస్తకాలు రాశారంటున్నారు. ఆ పుస్తకాలు కూడా మరి ఒకటి మాచర్ల అంటే మనకి 2 విషయాలు.
ఒకటి చెన్నకేశ్వర స్వామి, రెండు మాచర్లు ఉండగానే నాగార్జున సాగర్. ఎక్కడ అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పక్కన అంటాం. అలాగే ఇక్కడ చారిత్రాత్మకమైన మరి దేవాలయాలు సిద్ధేశ్వర స్వామి,